బుజ్జమ్మని నీకే వదిలేసి వెళ్తున్నానక్క. తన్ని నువ్వే కాపాడాలి. వెళ్దామా సార్? బాయ్ బుజ్జమ్మ. బాయ్ మిస్ అమ్మ. బాయ్ డాడీ. ఔటింగ్ని ఎంజాయ్ చేయండి. నువ్వు జాగ్రత్త బుజ్జమ్మ. ఇంట్లో నుంచి ఎటు వెళ్ళకు. నేనెక్కడికి వెళ్తాను డాడీ? ఇంట్లోనే ఉంటాను. నా పని ఇంట్లోనే కదా. సరే. ఆగుము బాలిక. లోపలికి వెళ్ళకుము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళొద్దంటారేంటి గుప్తా గారు? లోపల ప్రమాదము పొంచి ఉన్నది బాలిక. తెలుసు. తెలిసే ప్రమాదమును అడుగుపెట్టదవా? అవును. బాలిక, నీవు చిన్నపిల్లవు కాదు. నేను అరుంధతిని. వాడు సామాన్యుడు కాదు బాలిక. చండ ప్రచండు. మంత్రతంత్ర వశీకరణ విద్యల్లో ఆరితేరినవాడు. దయ, జాలి, కరుణ, మంచి మానవత్వం లేని క్రూరుడు. వాడెవడైతే ఏంటి గుప్తా గారు? ఇందాక వాడిని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఆపగలిగాను కదా. అప్పుడు అతగాడు నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. అంటే నాకు శక్తులున్నాయని వాడికి అర్థమైంది కదా. అతగాడికి ఎటువంటి శక్తులున్నవో నీకు అవగతమగుటలేదు. ఇప్పుడు నీవు అతగాడిని తక్కువ అంచనా వేయిచుంటివి. నాకేం కాదు గుప్తా గారు. బాలిక, ఈ అతి విశ్వాసము వలదు. మా మాట వినుము. మీ తల్లిదండ్రులు వచ్చే వరకు నీవు వెలుపలనే వేచి ఉండుము. నాది అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడవలదు బాలిక. ఇప్పుడు నీ వయస్సు, దేహము చిన్నవి. నీకున్న శక్తి సరిపోదు. నీవా ప్రచండుని ఢీకొట్టలేవు. చూడండి గుప్తా గారు, విడిపోయిన మా అమ్మ నాన్న కలవాలి. ఆ మనోహరిని ఇంటి నుంచి బయటికి పంపించాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను. మేమెంత చెప్పినను నీ చెవిన పడుటలేదా బాలిక? జరగరానిదేదైనా జరిగినచో ఏం జరుగుతుంది గుప్తా గారు? అయినా మీరుండగా నాకేమవుతుంది? పరిస్థితి విషమించినప్పుడు మేమును ఏమియూ చెయ్యజాలము బాలిక. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను లోపలికి వెళ్తున్నాను. బాలిక, బాలిక, బాలిక! ప్రభు, ఈ భూలోకమున ఏమి జరుగుచున్నది? మేము ఎంతగా వలదన్నను ఈ బాలిక సాహసించి ప్రమాదమును అడుగుపెట్టుచున్నది. మేము ఏమి చేయవలే ప్రభు? మీ ఆజ్ఞ మీరి మేము ఏమీనూ చెయ్యలేమే. సమయమునకు సలహా ఇచ్చుటకు నారద మహర్షుల వారు కూడా లేరే. జగన్నాథ, ఆ బాలికను నీవే కాపాడుము తండ్రి, కాపాడుము.
ఏంటి ప్రచండ? మనం ప్లాన్ చేస్తున్నామా, అది ప్లాన్ చేస్తుందా? తనకెంత ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మా నాన్నని బయటికి పంపించి అది ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆ పిల్లకి ఆయువు మూడింది. తన వైపు మృత్యువు తరుముకొస్తోంది. అందుకే ఇలా చేస్తోంది. చావు తరుముకొస్తుంది. తనకా నీకా ప్రచండ? జాగ్రత్త ప్రచండ, అది సామాన్యమైంది కాదు. అది నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఏదైతే ఏంటి, అది ఒంటరిగా దొరికింది కదా. ఇందాక తన శక్తింటో చూపించింది. ఇప్పుడు నా శక్తింటో చూపిస్తాను. బుజ్జమ్మని ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టొచ్చాము. ఆ మాంత్రికుడు మనోహరి కలిసి బుజ్జమ్మని ఏం చేస్తున్నారో ఏంటో. ఈయనేమో షాపింగ్ అని బయటికి తీసుకొచ్చారు. ఏం చేయాలి? ఏంటి బాగి టెన్షన్గా ఉన్నా? ఏం లేదు సార్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకోవాలి. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. నీ తలకేమైనా దెబ్బ తగిలిందా? అదేం లేదు సార్. మరి ఫోన్ ఎందుకు మర్చిపోయావు? సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో, నేను రాతోడ్. చెప్పు మిస్సమ్మా. ఎక్కడున్నావు? ఇప్పుడే పిల్లల్ని డ్రాప్ చేసి నేను రిటర్న్ అయ్యాను. నువ్వు త్వరగా ఇంటికెళ్ళు రాతోడ్. ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంది. మీరెక్కడున్నారు మిస్సమ్మా? నేను సార్ షాపింగ్కి వచ్చాం. మేము రావడానికి లేట్ అవుతుంది. ఓహో, సార్తో బయటికి వెళ్ళారా? కంగ్రాట్స్ మిస్సమ్మా, ఎంజాయ్. ఎంజాయ్ అంటావు ఏంటి రాతోడ్? ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంది. నేను వద్దంటున్నా. బుజ్జమ్మ బలవంతంగా మమ్మల్ని బయటికి పంపింది. ఆ మాంత్రికుడు మనోహరి కలిసి బుజ్జమ్మని ఏం చేస్తారో అని భయంగా ఉంది. బుజ్జమ్మను వాళ్ళేం చేస్తారు మిస్సమ్మా? బుజ్జమ్మ సాక్షాత్తు అరుంధతి మేడం. బుజ్జమ్మ పవర్ ఏంటో నిన్ననే చూశాం కదా. బుజ్జమ్మ చెప్పే వరకు ఆ మాంత్రికుడు ఇంట్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. నువ్వైతే త్వరగా ఇంటికి వెళ్ళు. ఇంట్లో నా ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టొచ్చాను. సరే మిస్సమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాతోడ్కే కదా ఫోన్ చేశా? అవును సార్, బుజ్జమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది కదా, రాతోడిని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పాను. బుజ్జమ్మ నీ కూతురా?